వెల్కమ్ టు T20 న్యూస్. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా బీసీ ఉద్యమ నేత గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విచ్చేసి వారి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఓబీసీ సెంట్రల్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు ఎల్వి రమణ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేని ఏడేళ్ల ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని బీసీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనగణనలో కుల గణన కూడా చేసి రాష్ట్రంలోని కులాల జనాభా ఓట్ల లెక్కింపులు కూడా తేల్చి బహిరంగం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి మహిళా బిల్లుల్లో బీసీ మహిళలు కోటా అమలు చేయాలన్నారు. హక్కుల సాధనలో భాగంగా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. Oh iya, patelah. ఓకే. నమస్తే, నేను లోకనమైన రమణ ముదిరాజ్, ఓబీసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ముదిరాజ్ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇవాళ బీపీ మండల్ జయంతి సందర్భంగా నల్గొండలోని బీపీ మండల్ విగ్రహం వద్ద ఘనంగా వేడుక జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు విచ్చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్యంగా రాష్ట్రంలో ఒకే ఒక ప్రధాన డిమాండ్ తోటి వాళ్ళ మేము ముక్త కంఠంతో కూడా బీసీలందరం కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఏదైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పని మాట ఇచ్చినారో దానికి కట్టుబడి మాటలు నిలబెట్టుకోవాలి. అలాగే జనగణనలో కులగణన కూడా చేసి ఏ కులానికి ఎంత శాతం జనాభా ఉందని చెప్పని కూడా ఆ సందర్భంగా కూడా అది తెలియజేయాలని చెప్పని కోరుతూ, మరియు మహిళా బిల్లు తీసుకొస్తున్నందుకు స్వాగతిస్తూనే ఆ మహిళా బిల్లులో బీసీ మహిళా వర్గీకరణ బిల్లు కూడా తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలలోపే ప్రధానంగా ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని అమలయ్యే విధంగా వాళ్ళ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు కూడా సంఘాలకు అతీతంగా పనిచేయడానికి కూడా నిర్ణయించుకున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది. అలాగే వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళినట్లయితే వాళ్ళ గ్రామ మండల స్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇది గమనం తీసుకోవాలని చెప్పని కూడా కోరుతూ ఇదే విధంగా బీసీల హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల పోరాటానికి అన్ని కుల సంఘాలు, ఇవాళ బీసీ సంఘం అంటేనే ఒక కులాల సమూహంతో కూడింది బీసీ సంఘం అది. కాబట్టి ఈ కులాలు ప్రతి ఒక్క కులం కూడా వారి తరపున కులగణనకి కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలకు కూడా ఇప్పటికే మేము సాప కింద నీరులాగా అందరికీ కూడా సంప్రదిస్తూ ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ జరుగుతూ ఉంది.